Hi friends, welcome back Sagar Juwaj YouTube channel. Today we are going to discuss about topic. On before I would like to introduce a small motivation. So at the end of the day, you cannot change your future, but you can change your habits. That definitely habits will be change your future. తలరాతని ఎవరు మార్చలేరు, మన భవిష్యత్తుని మనం మార్చలేము, కానీ మన అలవాట్లతో మన భవిష్యత్తుని మార్చుకోగలం. కాబట్టి మీకు మంచి భవిష్యత్తు కావాలనుకుంటే మీ అలవాట్లను మార్చుకోండి. అంటే ఎర్లీ మార్నింగ్ లేవడం కావచ్చు, అదేవిధంగా పర్సనల్ హైజీనిక్ కావచ్చు, వ్యక్తిగత పరిశుభ్రత కావచ్చు. ఈ అలవాట్లన్నీ మీరు మార్చుకోవాలి. అదేవిధంగా డైరీ రాయడం అనేది ఒక మంచి హ్యాబిట్. సో ఇలాంటి మంచి మంచి అలవాట్లు మీరు అలవర్చుకుంటే సో డెఫినెట్లీ ద హ్యాబిట్స్ విల్ బి చేంజ్ యువర్ ఫ్యూచర్. సో మీ భవిష్యత్తుకి పునాది మీ అలవాట్లు అనేవి మిమ్మల్ని మారుస్తాయి. దాన్ని నమ్మండి. సో ద డెఫినెట్లీ యూ విల్ బి హ్యాబిట్స్ విల్ బి చేంజ్ యువర్ ఫ్యూచర్. ఓకేనా? ఓకే, టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద టాపిక్ నేమ్ ఈస్ ఎడిషన్ డిసీజ్ అండ్ కుషింగ్ సిండ్రోమ్. ఓకేనా? సో ఎడిషన్ డిసీజ్ అంటే ఏంటి, కుషింగ్ సిండ్రోమ్ అంటే ఏంటి తెలుసుకుందాం. ఓకేనా? సో ఎడిషన్ డిసీజ్ అంటే, సో ఎడిషన్ డిసీజ్ ఈజ్ డ్యూ టు హైపోసీక్రెషన్స్ ఆఫ్ గ్లూకోకార్టికాయిడ్స్ బై ఎడ్రినల్ కార్టెక్స్. సో దీని డెఫినేషన్ చెప్పే ముందు అసలు ఎడిషన్ డిసీజ్, కుషింగ్ సిండ్రోమ్స్ అనేవి ప్రత్యేకంగా ఎందుకు వస్తాయి అంటే, డ్యూ టు ద హైపర్ ఆర్ హైపోసీక్రెషన్స్ ఆఫ్ గ్లూకోకార్టికాయిడ్స్. సో గ్లూకోకార్టికాయిడ్స్ అనేవి ఎప్పుడు నుంచి వస్తాయి అంటే బై ద ఎడ్రినల్ కార్టెక్స్. మనకి ఎడ్రినల్ గ్లాండ్ ఉంటుంది కదా. సో ఎడ్రినల్ గ్లాండ్ కిడ్నీ పైన ఏ పెయిర్ ఆఫ్ ఎడ్రినల్ గ్లాండ్స్ ఉంటాయి కదా. సో ఈ ఎడ్రినల్ గ్లాండ్ లో నుంచి కార్టెక్స్ రీజన్ లో నుంచి మనకి గ్లూకోకార్టికాయిడ్స్ అనేటువంటి హార్మోన్స్ రావడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ గ్లూకోకార్టికాయిడ్స్ హార్మోన్ ఎక్కువ అవడం, అదేవిధంగా తక్కువ సెక్రేషన్స్ అవడం వల్ల డిసీజ్ రావడం జరుగుతుంది. సో ఇది మీకు ఐపీ 4 మార్క్స్ రెగ్యులర్ గా ఇటువంటి క్వశ్చన్ వస్తే మనకి సెకండ్ ఇయర్ ఎండోక్రైన్ సిస్టమ్ లో మనం ప్రిపేర్ చేసినటువంటి క్లాసు, ప్రీవియస్ క్లాస్ అనేటువంటి హైపోథైరాయిడిజం అండ్ హైపర్ థైరాయిడిజం గురించి మనం డిస్కస్ చేసాము. తర్వాత ఈ రోజు ఏంటంటే ఎడిషన్ డిసీజ్ అండ్ కుషింగ్ సిండ్రోమ్స్ గురించి ఇవ్వడం జరుగుతుంది. అంటే డిసీజ్ తో నుంచి ఖచ్చితంగా ఏదో ఒకటి 4 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఎడిషన్ డిసీజ్ అంటే డ్యూ టు ద హైపోసీక్రెషన్స్ ఆఫ్ గ్లూకోకార్టికాయిడ్స్. హైపోసీక్రెషన్స్ అంటే తక్కువ సీక్రెషన్ జరుగుతుంది. ఏంటి తక్కువ సీక్రెషన్ జరిగిందంటే గ్లూకోకార్టికాయిడ్స్ అనేటువంటి హార్మోను. సో ఈ గ్లూకోకార్టికాయిడ్స్ హార్మోన్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఫ్రమ్ ద ఎడ్రినల్ కార్టెక్స్ అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో దీని యొక్క మెయిన్ సిమ్టమ్స్ ఏంటంటే ద సిమ్టమ్స్ ఆర్ లాస్ ఆఫ్ వెయిట్. సో ముఖ్యంగా బరువు తగ్గిపోతాడు, ఎందుకంటే గ్లూకోజ్ లెవెల్స్ అనేవి పడిపోతాయి కాబట్టి. సో లాస్ ఆఫ్ వెయిట్, అదేవిధంగా మజిల్స్ వీక్నెస్, మజిల్స్ అనేవి కండలు అనేవి బలహీనంగా తయారవుతాయి. అదేవిధంగా రెడ్యూస్డ్ బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గిపోతుంది. బీపీ అనేది డిక్రీజ్ అయిపోతుంది. అదేవిధంగా ఫ్యాటిగ్యూ త్వరగా అలసిపోతూ ఉంటాడన్నమాట ఈ వ్యక్తి. సో ఈ వ్యక్తి ఎందుకంటే ఇది హార్మోన్ లోపం అనమాట. సో గ్లూకోకార్టికాయిడ్స్ హార్మోన్ తక్కువ సెక్రేషన్ వల్ల ఇటువంటి లక్షణాలు అనేవి ఇతనికి సంభవిస్తాయి. అదేవిధంగా డార్కెనింగ్ ఆఫ్ స్కిన్ కలర్స్, స్కిన్ అనేది డార్కెనింగ్ గా నల్లగా మచ్చలుగా మారిపోతుంది. సో దీన్ని మనం డార్కెనింగ్ ఆఫ్ స్కిన్ కలర్ అని చెప్పవచ్చు అన్నమాట. స్కిన్ కలర్, దాన్ని మనం బ్రౌన్ స్కిన్ కలర్ కూడా అని చెప్పవచ్చు. బ్రాంజ్ స్కిన్ కలర్ కూడా చెప్పవచ్చు. అండ్ దే కెనాట్ రెస్పాండ్ స్ట్రెస్. సో ఎటువంటి ఒత్తిడి విషయంలో కూడా వీళ్ళు ఏ విషయంలో రెస్పాండ్ కాలేదన్నమాట. సో దే కెనాట్ రెస్పాండ్ స్ట్రెస్ అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా కుషింగ్స్ సిండ్రోమ్ అంటే ఇట్ ఈస్ డ్యూ టు హైపర్ సెక్రేషన్స్ ఆఫ్ గ్లూకోకార్టికాయిడ్స్. ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ హైపో అంటే తక్కువ సెక్రేషన్ జరుగుతుంది గ్లూకోకార్టికాయిడ్స్, ఇక్కడేమో ఎక్కువ జరుగుతుంది అంటే హైపర్ సెక్రేషన్ జరుగుతుంది. సో హైపర్ సెక్రేషన్ జరగడం వల్ల ఆ అబ్బాయికి లేదా ఆ వ్యక్తిలో ఏర్పడేటువంటి డిసీజెస్ అనేవి ఎలా వస్తాయో మనం తెలుసుకుందాం. హైపర్ సెక్రేషన్ ఆఫ్ గ్లూకోకార్టికాయిడ్స్, నార్మల్ గా మన గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఉంటాయి, కానీ ఈ హార్మోన్ ఎక్కువ సెక్రేషన్ వల్ల గ్లూకోజ్ లెవెల్స్ అనేవి బాడీలో ఇంక్రీజ్ అయిపోయి ప్రోటీన్ సింథసిస్ ఎక్కువ జరిగిపోయి, ఓకేనా, గ్లైకోజెనిసిస్ ఎక్కువైపోయి లిపోజెనిసిస్ ఎక్కువైపోయి ఏమవుతుందంటే బాడీలో కొన్ని సిమ్టమ్స్ అనేవి ఏర్పడతాయి. ఏంటి ఆ సిమ్టమ్స్ అంటే ద సిమ్టమ్స్ ఆర్ స్పిండిల్ లైక్ ఆర్మ్స్ అండ్ లెగ్స్. స్పిండిల్ అంటే మీకు తెలుసు
కదురు ఆకారంలో అంటే సికిల్ షేప్ లో ఉన్నటువంటి కదురు ఆకారంలో ఉన్నటువంటి చేతులు అనేవి ఆర్మ్స్ అనేవి ఇక్కడ నుంచి ఇక్కడ అన్ని కలిసిపోయి ఉంటాయి అన్నమాట, స్పిన్డిల్ షేప్ లో ఉంటాయి అన్నమాట. సో హ్యాండ్స్ అనేవి ఇలా స్పిన్డిల్ షేప్ లో ఉండడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా లెగ్స్ కూడా స్పిన్డిల్ లైక్ ఆర్మ్స్ అండ్ లెగ్స్ ఆల్సో. అండ్ రౌండ్ మూన్ ఫేస్ అంతా రౌండ్ మూన్ ఫేస్ గా, మొహం అంతా ఉబ్బినట్టుగా ఫేస్ అంతా ఇలాగా కనిపిస్తుంది అనమాట. సో రౌండ్ మూన్ ఫేస్ గా కనిపిస్తుంది. అదేవిధంగా బఫెల్లో హంప్ ఆన్ ద బ్యాక్. బఫెల్లో హంప్ అంటే మనకి క్యామెల్ కానీ, అదేవిధంగా మనం చూసేటువంటి ఆక్స్ కానీ, లేదా బఫెల్లో కానీ, బఫెల్లో పైన ఇలా మూపురంలా ఉంటుంది, మనకి తెలుసు, దాన్ని హంప్ అంట. సో అటువంటి హంప్ కూడా మనిషి వెనుకాల హంప్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో వెరీ డేంజరస్ అనమాట. బఫెల్లో హంప్ ఆన్ ద బ్యాక్ అనమాట. అంటే ఈ బ్యాక్ వెన్నెముక సైడ్ లో, బ్యాక్ సైడ్ లో హంప్ అనేది ఫామ్ అయ్యి ఉబ్బినట్టుగా పొడిచినట్టుగా కనిపిస్తుంది. సో అది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా పెండ్యులస్ అబ్డామెన్ అంటే వీటి బాడీలో ఫ్యాటీ బాడీస్ ఎక్కువైపోయి స్టమక్ అంతా ఉబ్బిపోయి పెండ్యులస్ అబ్డామెన్, కడుపు అంతా పెద్ద కడుపు వేసుకొని కడుపు అనేది అటు ఇటు ఊగుతూ ఉంటుంది అనమాట. దాన్ని మనం పెండ్యులస్ అబ్డామెన్ అంటాం. అంటే వాల్ గడియారం మనం చూస్తాం క్లాక్ లో పెండ్యులస్ అటు ఇటు తిరుగుతుంది కదా. సో అదే విధంగా స్టమక్ కూడా పెండ్యులస్ అబ్డామెన్ లో అటు ఇటు ఊగుతుంటుంది అనమాట కడుపు. సో అది గుర్తుపెట్టుకో అబ్డామెన్. నెక్స్ట్ పూర్ వోండ్ హీలింగ్. సో వోండ్ హీలింగ్స్ కూడా చాలా పూర్గా ఉండడం జరుగుతుంది. అంటే దెబ్బ తగిలినా కూడా అవి పూర్ హీలింగ్ లో కలిగి ఉంటాయని చెప్పేసి అంటున్నాను. అంటే త్వరగా మానవ అనమాట ఈ వ్యక్తులు దెబ్బ తగిలితే. అదేవిధంగా హైపర్ గ్లైసీమియా. సో గ్లైకోజన్ అనేది ఎక్కువ సెక్రేషన్ అవడం వల్ల హైపర్ గ్లైసీమియా లెవెల్స్ ఎక్కువ అయిపోయి ర్యాపిడ్ గెయిన్ వెయిట్. దీనివల్ల ర్యాపిడ్ గెయిన్ వెయిట్, ఓవర్ వెయిట్ లో ఉంటారంటే ఎక్కువ అధిక బరువు ఉండి, పెండ్యులస్ అబ్డామెన్ లో ఉండి, రౌండ్ మూన్ ఫేస్ ఉండి, స్పిన్డిల్ షేప్ ఆర్మ్స్ అండ్ లెగ్స్ కలిగి ఉండడం వల్ల ఈ వ్యక్తులలో ఇటువంటి సిమ్టమ్స్ అనేవి ఏర్పడతాయి. ఓకేనా? కాబట్టి ఎడిషన్ డిసీజ్ కి, కుస్సింగ్ సిండ్రోమ్స్ కి మీకు ఐపీలో 4 మార్క్స్ రావడం జరుగుతుంది. రైట్ ఏ షార్ట్ నోట్స్ ఆన్ ఎడిషన్ డిసీజ్, కుస్సింగ్ సిండ్రోమ్స్ అని ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? కాబట్టి ఈ డిసీజ్ ని, సిండ్రోమ్స్ ని మీరు పర్ఫెక్ట్ గా నోట్ చేసుకొని రాస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి డిఫరెన్సెస్ ని అర్థం చేసుకోండి. ఓకేనా? హైపో సీక్రేషన్, అదేవిధంగా హైపర్ సీక్రేషన్స్ కనుక మీరు డిఫరెన్స్ కనుక చేసి రాస్తే మీకు ఐపీలో తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ లో మీకు 4 రావడం జరుగుతుంది. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ ఆల్.